ముఖ్యమంత్రి చంద్రబాబును ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి కలిశారు. హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ మెడ్టెక్ ఏ విధంగా దోహదపడుతున్నాయనే అంశాలపై చర్చించినట్లు చంద్రబాబు ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఏఐ మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్తో కలిసి ఆరోగ్య రంగంలో మరింత మెరుగైన మార్పులకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కల్పాలా పాల్గొన్నారు. 4 నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలిపారు. 4 నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో అధికారులు విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైల్ టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్పై సమీక్షించినట్లు తెలియజేశారు. ప్రజలు నేతలు అభిప్రాయాలతో 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలియజేశారు. విశాఖ మెట్రో రైల్ పైన సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని, విశాఖలో 600కు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలియజేశారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ ఆటోనగర్ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అంతర్గత రోడ్లను విస్తరణం చేసేందుకు సిఆర్డీఏ సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆటోనగర్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులతో కలిసి రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం నుంచి మెట్రో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనుల ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామన్నారు. ఆటోనగర్లోకి లారీలు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వచ్చేందుకు ఆటోనగర్ టెర్మినల్ రోడ్, బల్లెంవారి వీధి, మహానాడు రోడ్ జంక్షన్, శక్తి కళ్యాణ మండపం రోడ్, ఘంటసాల రోడ్లను పరిశీలించడం జరిగిందన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తున్నామన్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి కేసరపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకి సూచించామన్నారు. 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో ఇవాళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇవాళ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయమే వచ్చిన అధికారులకి, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆటోనగర్లోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. దీనికి బల్లెంవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ నిడమానూరు వరకు, అదేవిధంగా బల్లెంవారి వీధి నుంచి ఆ నిడమానూరు కానూరులు కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా సులువుగా ఆటోనగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి. ఎందుకంటే విజయవాడ నగరంలో ఒక రింగ్ రోడ్లో మంచి ఫ్లైఓవర్ రాబోతూ ఉంది, అదే మెట్రో రాబోతూ ఉంది. దానివల్ల ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దానికి ముందే ఈ రోడ్లను ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి చంద్రబాబు మొదటి నుంచి అండగా ఉన్నారన్నారు. జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని వ్యాఖ్యానించారు. మా ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమన్నారు. ఎస్సీ వర్గీకరణకు కార్యకర్తలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవం కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. 1997-98లో తొలిసారి ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత కూడా చంద్రబాబుదేనని ఆయన గుర్తు చేశారు. 30 ఏళ్ల పోరాటంలో ఎంతమంది అమరులయ్యారని, వారికి తమ పోరాటాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎస్సీ వర్గీకరణ వైపే చంద్రబాబు నాయుడు నిలబడ్డారని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై 1996 మహాసభలో చంద్రబాబు తొలిసారి హామీ ఇచ్చారని మందకృష్ణ తెలియజేశారు. అప్పటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేయడం వల్లే ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1997లో తాను పాదయాత్ర చేపట్టానని, ఆ సమయంలో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి తమకు అండగా నిలిచారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం తమకు మద్దతు ఇచ్చారని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్న విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు వైసీపీ చూసింది, కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చూడలేదు. మీరు అన్నట్టుగా ఒకే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎంతో కొంత మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేసి న్యాయాన్ని చూడనోళ్ళు ఏం చేస్తారు? మెజారిటీ మాలలే ఉన్నారు కాబట్టి వర్గీకరణ చేస్తే వాళ్ళకి అసంతృప్తి ఉండి మాకు మరింత దూరం అవుతారేమో అనే ఆలోచనలో కూడా ఉంటారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకుండా సామాజిక న్యాయం కదా, ఒక అన్యాయం జరిగిన వర్గానికి కదా మనం అండగా నిలబడాల్సి వస్తుంది. ఆ అన్యాయం జరిగిన వర్గానికి అండగా నిలబడుతున్నప్పుడు ఎవరన్నా దాన్ని అడ్డుపడుతుంటే, అడ్డుపడేటోళ్ళకు జనసంఖ్య ఉన్నప్పటికీ న్యాయం వాళ్ళ వైపు లేనప్పుడు, జనసంఖ్య లేకపోయినా న్యాయం మాదిగల వైపు ఉన్నప్పుడు, అసలు చరిత్రలో చేయాల్సింది న్యాయమైనప్పుడు ఇక ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేదు కదా అని చెప్పి మనసా వాచ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టికనే ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టికనే ఇవాళ మాదిగల వైపు నిలబడి మాదిగలకు న్యాయాన్ని అందించాడు. నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కలెక్టర్లు, ఆర్డీఓలకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. విజయవాడ గవర్నర్పేట రైతు శిక్షణా కేంద్రం సమావేశ మందిరంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు శిక్షణా సదస్సు జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి పాల్గొని నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతో పాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరాలపై మార్గనిర్దేశనం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే 6 నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు డేటా నమోదులో ఖచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. అన్ని శాఖలకు మూలం తల్లి లాంటిది రెవెన్యూ శాఖ ద్వారా నాణ్యమైన, ఖచ్చితమైన సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేపర్లెస్, స్మార్ట్ గవర్నెన్స్ గా సేవల పంపిణీని తీర్చిదిద్దాలని అన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించాలని అన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఇనాం, ఎస్టేట్, పిఓటి చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్పై విశ్రాంత ఐఏఎస్ అధికారి బి రామయ్య శిక్షణ ఇవ్వగా, వెబ్లాండ్ సంబంధిత అంశాలపై ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా వచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 2024 గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, ముమ్మరంగా సాగుతున్న రీసర్వే తదితరాల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాట్లకు తావు లేకుండా అత్యంత నాణ్యంగా రెవెన్యూ సేవలు అందించేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమైంది. ఆ బృందం ప్రతినిధులు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సులభంగా పౌర సేవలు అందిస్తుందని సిఎస్ వివరించారు.
న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమైంది. మేజర్ జనరల్ సిపి సంఘ్రా నేతృత్వంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డీఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్తో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ బృందం ప్రతినిధులు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వారికి వివరించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు 10 సూత్రాల ప్రణాళిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాల అమలులో సాంకేతిక వినియోగం గురించి సిఎస్ విజయానంద్ వారికి వివరించారు. ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సులభంగా పౌర సేవలు అందిస్తోంది వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, తీర ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ నూతన ఓడరేవుల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి సిఎస్ విజయానంద్ ఎన్డీసీ ప్రతినిధి బృందానికి వివరించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా, సర్వీస్ సెక్టర్, తయారీ రంగం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కానుందని తెలియజేశారు. అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలియజేశారు. అంతేగాక వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున సాంకేతికత వినియోగం, ఉద్యానవన రంగం, ప్రకృతి సేద్యం వంటి రంగాల్లో దేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిని సిఎస్ వారికి వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర రక్షణ దళాలు రాష్ట్రానికి ఎలనీలి సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను సమయంలో వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలోనూ, గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల్లోనూ రక్షణ దళాలు అందించిన సేవలను సిఎస్ విజయానంద్ వారికి గుర్తు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బస్సు విహారయాత్రకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. వెంటనే రోడ్డు ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. డీలిమిటేషన్పై ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని జగన్ కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందన్నారు. ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందన్నారు. గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని గుర్తు చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే తగ్గిందని, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయని తెలియజేశారు. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని లేఖ ద్వారా ప్రధానమంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం నగరం 3వ డివిజన్ వలందపాలెంలోని జామియా మసీదులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని తెలియజేశారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు సర్వ మానవాళికి రక్షణ కలిగిస్తాయన్నారు. ముస్లిం మత పెద్దల విన్నపం మేరకు మచిలీపట్నంలోని జామియా మసీద్ అభివృద్ధితో పాటు వారు వ్యాపారం చేసుకునేందుకు షాపులకు అనుమతులు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, ముస్లిం సోదరులందరూ రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమాం మహమ్మద్ ఇక్రముల్లా, 3వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ సిద్దిక్, పార్టీ ఇన్ఛార్జ్ చిన్నం సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలని, దుకాన్ ఔర్ మకాన్ అని, షాదీఖానాలు, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలని గతంలో మనం చేయడం జరిగింది. విదేశీ విద్యకు కూడా ముస్లిం సోదరులను పంపించడం జరిగింది. ఇవాళ మరి ఎవరైతే మక్కా యాత్ర చేస్తారో వారికి కూడా మరి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అందించడం జరిగేది. ఇవాళ అదే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్యులు ఫరూక్ గారు కానీ
ఇవాళ చాలా కార్యక్రమాలకి డిజైన్ చేస్తున్నాం. గతంలో బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇవాళ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మసీదులో భవిష్యత్తులో చేపట్టబోయే మరి వాళ్ళకి ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి కొంత అన్ని మసీదు నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మొన్న మొహరం సందర్భంగా అయితే మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి ప్రతి పంజాకు కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా ఒక మంచి కార్యక్రమాలతో మరి ముందుకెళ్తున్నాం. మరి రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా 27వ తారీఖున విజయవాడలో మరి ముస్లిం పెద్దలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మచిలీపట్నం నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకు కూడా ఒక ఇఫ్తార్ విందుని 28వ తారీఖునే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ముస్లింలు సోదరుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనేదానికి ఇదే ఒక నిదర్శనంగా తెలియజేస్తూ మరి మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. లౌకిక భారతదేశంలో వివిధ మతాల వారు వారి వారి పండుగలు, సాంప్రదాయాలు, ఉత్సవాలు కులమతాలకు అతీతంగా జరుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలుపుతున్నారని, ఇది శుభపరిణామమని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పాతబస్తీ సామారంగం చౌక్లోని రజకా వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమానుల్లా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. లౌకిక భారతదేశంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మెలగాలని, కులమతాలకు అతీతంగా సంప్రదాయ పండుగలు, ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం అమానుల్లా మాట్లాడుతూ తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మార్కెట్లో అన్ని పండుగలు అందరూ కలిసి జరుపుకుంటామని తెలియజేశారు. రంజాన్ మాసంలో కఠోర దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ప్రతి ఏడాది ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు షేక్ కౌసర్ బాషా, ఖాదర్ బాషా, రియాజ్ బాషా, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార కుటుంబాల యొక్క పరిస్థితి గత 3 నెలలుగా రేట్లు బాగా ఎక్కువైపోయి 32% ఒకే 3 నెలల్లో బంగారం రేటు పెరిగి మనందరికీ పనులు సరిగ్గా లేవు. అల్లాకి దువా చేయండి. తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కష్టాల నుంచి గట్టెక్కాలని, అలాగే మనందరం కూడా అభివృద్ధి పదంలోకి రావాలని, మన స్వర్ణకార కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, అలాగే మీరు కూడా ఈ పండగని బ్రహ్మాండంగా చేసుకొని కొత్త బట్టలు మరి కొత్త అనేటువంటి అన్నీ కొనుక్కొని ఆనందదాయకంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. తాగరత్ అంటే ఈ జాగరణ పండగ ఈ నెలలో 5 వస్తాయి. 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు. అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు. కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏదైనా దానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్లోనే మేము పెట్టాం. ఎండలతో మండుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. పిడుగులతో పాటు గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వాతావరణం భయపెడుతోంది. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో మండే సూర్యుడి భగభగలు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తగ్గుముఖం పట్టాయి. 28 మండలాల్లో వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లా చాకలమరిలో 40.9, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముస్లిం ప్రవక్త అల్లుడు హజరత్ అలీ వీరమరణం షహాదత్ సందర్భంగా గాంధీనగర్ మజీద్ హుసేన్ నుండి ముస్లిం భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. హజరత్ అలీ జీవితం, ఆయన ధైర్య సాహసాలు, న్యాయ స్వభావాన్ని ప్రతిబింబించేలా వక్తలు ప్రసంగించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ హజరత్ అలీ చూపిన మార్గంలో నడవాలని, సమాజంలో సద్బుద్ధిని, సత్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ముగ్గురు ఖలీఫాల కాలం గడిచిన తర్వాత అనగా 25 సంవత్సరాల తర్వాత వారిని ముస్లిములు తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. అప్పటి డమస్కస్ యాని సిరియా గవర్నర్ అయిన ముఆవియా వారి ఖిలాఫత్ను అంగీకరించకుండా తానే ఖలీఫా అని ప్రకటించాడు. కపటవర్తనలతో డబ్బు మరియు పదవి ఆశలు చూపించి సైన్యాన్ని సంగ్రహించి హజరత్ అలీతో యుద్ధానికి దిగాడు మరియు అపజయానికి పాలయ్యాడు. అప్పుడు ఇబ్నె ముల్జిమ్ అనబడే వ్యక్తిని హజరత్ అలీను హతమార్చడానికై కూఫా పంపాడు. హజరత్ అలీ నమాజ్ చదువుతుండగా అతడు వెనక నుండి వారిపై దాడి చేశాడు. వారి గాయపడిన రోజు నుండి మూడవ రోజు అనగా రమజాన్ మాసం 21వ తేదీ అనగా రేపు. And he has sent Ibn Muljim to Kufa where Maulai Kainat was doing his khilafat with a sword daggered in poison. He has been killed in masjid when he was in namaz. When Maulai Kainat was in namaz, he has been killed. It was a pure murder which has been planned by Muawiyah. So in that remembrance, from that day till today on 21st we pay tribute to Maulai Kainat and we take julus on this day to know tamam ummah that what has happened, and we pay tribute to Bibi Fatimatu Zahra Salamullahi alaiha and Muhammad Mustafa sallallahu alaihi wasallam. Bawaze Buland Salwa. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.